అండి నా పేరు లలిత. నేను క్యూర్సెల్ గురించి విన్నాను కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే నో మెడిసిన్స్ గురించి నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నేను క్యాన్సర్ పేషెంట్ని. నేను క్యాన్సర్ వ్యాధితో 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నార్మల్ వచ్చినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. నేను మందులు వాడడం వల్ల నాకు బాగా విపరీతమైన బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే నిద్ర రాకపోయేది. మెడిసిన్స్ ఓవర్ హీట్ ఎక్కిపోయేది, బాడీ హీట్ ఎక్కిపోయేది, జుట్టు బాగా రాలేదు, నాకు బాగా కళ్ళ మంటలు వచ్చేసినాయి వేడి వల్ల. బాగా మెడిసిన్ ఎక్కువ వాడడం వల్ల రోజుకి 12 టాబ్లెట్స్ వాడేదాన్ని. సో దానివల్ల ఏమైందంటే బాడీలో నీరసం పెరిగిపోయింది. నాకు నిద్ర లేకపోవడం వల్ల బ్లడ్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే కాళ్ళు చాలా లావు వాసిపోయాయి. కాళ్ళు, చేతులు, మొహం బాగా వాసిపోయేది. మా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు ఇలా అవుతుంది ఏంటి నా పరిస్థితి అంటే, అలానే వస్తాయి, ఇంకా మెడిసిన్ ఎక్కువైపోయినాయి, ఇంకా వేసినా లాభం ఉండదు, వాడకూడదు అని అన్నారు. కానీ నేను అనుకున్నాను, అసలు చాలా బాధ అనుభవించాను. చాలా రోజులు కూడా నిద్రలేని రోజులు గడిపాను. కానీ సూర్యాపేట నుంచి మాకు ఒకసారి వచ్చారు, బిఎస్ టైగర్ అని పిలుస్తాం మేము సార్ని. సార్ వచ్చి నాకు సడన్గా ఒక రోజు వచ్చారు, చెప్పకుండానే మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి నా పరిస్థితి అన్నీ తెలుసుకొని నాకు క్యూర్సెల్ ఇవ్వడం జరిగింది. చెప్పాను నేను ఏంటంటే, నేను వాడే పరిస్థితి లేదు, ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా టాబ్లెట్స్ వాడుతున్నాను, నాకు వద్దని చెప్పాను, నేను వాడదలుచుకోలేదని చెప్పాను. కానీ దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ జబ్బులకు పనిచేస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వాడమని మనీ కూడా తీసుకోకుండా ముందు ప్యాకెట్ ఇచ్చి వెళ్ళారు. దానివల్ల నేను తీసి అక్కడ పెట్టాను, ఒక రోజంతా పెట్టాను. 2 రోజులు అయిపోయింది. 2వ రోజు కూడా సార్ ఫోన్ చేసి అడిగారు, వేసుకోమని అడిగారు. వేసుకోమంటే ఉన్న వాటికి మళ్ళీ ఈ ట్యాబ్లెట్ ఇది వాడితే ఇంకెక్కువ అయిపోతాయి, నాకు ప్రాబ్లమ్స్ అన్నీ నేను చాలా ఫీల్ అయ్యి వేయలేదు. ఒక 2 డేస్ దాకా వేయలేదు, ముట్టుకోలేదు. కానీ బాధలు తట్టుకోలేక 3rd డే రోజు తీసి వేసుకోవడం మొదలుపెట్టాను. వేసుకోగానే నాకు మంచిగా నిద్ర రావడం మొదలైందండి. ఫస్ట్ రోజే చక్కగా నిద్ర రావడం. 4వ రోజుకి వచ్చేసరికి కాళ్ళ వాపులన్నీ తగ్గిపోయాయి. చక్కగా అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది, అబ్బాయి ఇదేదో బాగుందని నేను 2 పూటలు వేయడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పటి నుంచో షుగర్ పెరిగింది ఆల్రెడీ, నా బాడీలో పెరగడం వల్ల నాకు అన్ని కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, ఊకినే కింద నీరసమైపోవడం, కింద పడిపోవడం అట్లా వచ్చేది 6 మంత్స్ నుంచి. 11వ రోజు వచ్చేసరికి కళ్ళు తిరగడం పోయిందండి. చక్కగా నేను మంచిగా అయిపోయాను. 11వ రోజు నాకు కాన్ఫిడెంట్ వచ్చేసి నా మందులు పక్కన పెట్టి ఇది వాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నేను బాగున్నాక 12వ రోజు నుంచి నేను అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. మా ఇంటి దగ్గర ఒక అంకుల్కి నేను ఇచ్చాను. తర్వాత ఇంకొక వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, అతనికి వెన్నుపూస నొప్పి ఉండేది, ఎప్పటి నుంచో ఉన్న నొప్పి. ఆయనకు కూడా సేమ్ ఉదయం సాయంత్రం వాడించడం వల్ల 10 రోజులకే నార్మల్ వచ్చేసింది. అంటే నార్మల్ అని కాదు కానీ అక్కడ నొప్పంతా తగ్గిపోయి మంచి పని చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేను మాకు తెలిసిన వాళ్ళకి, అస్తమా ఉన్న వాళ్ళకి ఇచ్చాను. బాగున్నాయి వాడండి అన్నాను. 3 రోజులకి వాళ్ళకి హ్యాపీగా తగ్గిపోయింది, అస్తమా ఆయాసం తగ్గింది అన్నారు. అలా నేను ఇప్పటికి చాలామందికి ఇవ్వడం జరిగింది. నాకు ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందుకున్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. మొన్న షుగర్ టెస్ట్ చేయించుకుంటేనే బార్డర్కి వచ్చేసింది, ఇంకా షుగర్ లేదని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇది వాడబట్టి కూడా నాకు 1 మంత్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్.